కర్నూలు జిల్లా ఆలూరు ఉమా కళ్యాణ మండపంలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ హాజరయ్యారు. వేదావతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇవాళ వేదవతి ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి ఎన్నికల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు కనీసం 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. అటు ఆలూరు రిజర్వాయర్ ని కానీ ఇటు మొలగవల్లి రిజర్వాయర్ కానీ వారు ఇంతవరకు కూడా పూర్తి చేయలేకపోయారు. కనీసం భూసేకరణ కూడా ప్రారంభించలేకపోయారు. మరోవైపు ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద ఏదైతే నీళ్లు రావాలనో ఆ నీళ్లు కూడా రావడం లేదు. నగరడోన్ రిజర్వాయర్ కడతామన్నారు, ఆ రిజర్వాయర్ కొట్టలేదు. ఒక ఆలూరు ప్రాంతంలో ముఖ్యంగా అటు పత్తికొండ ఇటు ఆదోని వీటి ముగ్గురికి కూడా దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు, 106 గ్రామాలకు తాగునీరు అందించి ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్న ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆర్డిఎస్ రైట్ కెనాల్ కానీ లేదా గుండ్రేవుల ప్రాజెక్టు కానీ లేదా గాల్దిన ప్రాజెక్టుని ఎత్తు పెంచడం కానీ హంద్రీనీవా పథకం కింద 80,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీళ్లు ఇవ్వడంలో కానీ ఏ ఒక్క దాంట్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా త్వరలో కలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లా ఏదైనా ఉందంటే కరువు జిల్లా కర్నూలు జిల్లా అని. మీ ఎమ్మెల్యే మీ వద్దకు కార్యక్రమంలో భాగంగా గుంటూరు 47వ డివిజన్ గోరంట్లలో 35,50,000 వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వంతెల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. గోరంట్లలో ఇప్పటి వరకు 38 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. 5 కోట్ల రూపాయలతో మంజూరు చేయించింది. గోరంట్లలో మనకు ఒక ట్యాంకు అంటే ఇక్కడ ఒక 5-6 ఎకరాలలో మనకు రిజర్వాయర్ కూడా ఏర్పాటు కాబోతుంది. అంటే సంపు ఇక మనకు నిత్యం వాటర్ సమస్య అనేది ఎక్కడ ఉండదు. ఓన్లీ ఒక 1.5 ఇయర్ ఆగండి. ఇంతే నేను కోరేది. నెక్స్ట్ మన ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలు అభ్యర్థిని ప్రభుత్వం అంటే పార్టీ ఏమని నిర్ణయించినా యునానిమస్ గా జరగాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఏమో లేరుగా, ఎవరన్నా వైసీపీ నాయకులు నీళ్ళు ఇచ్చేటప్పుడు లేరు, కరెంట్ తీసేటప్పుడు లేరు, డ్రైన్ కట్టేటప్పుడు లేరు, రోడ్ వేసేటప్పుడు లేరు. కనీసం 5 సంవత్సరాలు ఒక్క కొబ్బరికాయలు పడిగిందా అని అడుగుతున్నాను. ఒక్క కొబ్బరికాయలు పడిగిందా? మరి ఏ ముఖం పెట్టుకొని ఇంకా వైసీపీ వాళ్ళు మాకు రాజ్యం కావాలి మళ్ళా మేమే వస్తాము. ఎక్కడ వస్తారు మీరు? ఎక్కడికి రారు. మీరు వెళ్లాల్సింది వేరే దగ్గర ఉంది, అక్కడికి వెళ్తారు. 165 ఏలూరు జిల్లాలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్కు అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం పిలుపునిచ్చింది. కార్పొరేట్ ఔషధ కంపెనీలు అవలంబిస్తున్న విధానాల వల్ల మెడికల్ షాపులకు సంబంధించి కెమిస్టులు, డ్రగ్గిస్టులు రోడ్డున పడుతున్నారని, దీనికి నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు గుట్ట రవిచంద్ర తెలిపారు. కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఆదేశానుసారం ఈ నెల 20వ తారీఖు అనగా వచ్చే బుధవారం నాడు దేశవ్యాప్తంగా మందుల షాపుల సమ్మె చేయడం జరుగుతుంది. 20వ తారీఖు 19 రాత్రి నుంచి 20వ తారీఖు నైట్ వరకు. మరి ప్రధానంగా మా ముఖ్య డిమాండ్ ఏంటంటే, మొదటిది ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆన్లైన్ ఫార్మసీని నియంత్రించాలి అని, రెండవది కార్పొరేట్ సెక్టర్ షాప్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి హైయెస్ట్ డిస్కౌంట్ ని కంట్రోల్ చేయాలి అని, అలాగే మూడవది జిఎస్ఆర్ 220E, జిఎస్ఆర్ 817E తాత్కాలిక నోటిఫికేషన్ని ఉపసంహరించుకోవాలి అని ఈ 3 డిమాండ్ల మీద మేము సమ్మె చేయడం జరుగుతుంది. అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఆదేశానుసారం ఈ నెల 20వ తారీఖు అనగా వచ్చే బుధవారం నాడు దేశవ్యాప్తంగా మందుల షాపుల సమ్మె చేయడం జరుగుతుంది. 20వ తారీఖు 19 రాత్రి నుంచి 20వ తారీఖు నైట్ వరకు. మరి ప్రధానంగా మా ముఖ్య డిమాండ్ ఏంటంటే, మొదటిది ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా
ఆన్లైన్ ఫామ్స్ ని నియంత్రించాలి అని. రెండవది కార్పొరేట్ సెక్టర్ షాప్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి హైయెస్ట్ డిస్కౌంట్ ని కంట్రోల్ చేయాలి అని. అలాగే మూడవది GSR 220E, GSR 817E తాత్కాలిక నోటిఫికేషన్ని ఉపసంహరించుకోవాలి అని ఈ 3 డిమాండ్ల మీద మేము సమ్మె చేయడం జరుగుతుంది. అఖిల భారత ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల సమస్యలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పరిశ్రమల స్థాపనకు భూముల కొరత అడ్డంకిగా మారిందని, కొంతమంది అపోహలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో నేవీ డిపో ప్రాజెక్టు ఆలస్యం జరిగిందన్నారు ఎంపీ. ఇవాళ మళ్ళీ 23 లక్షల రూపాయలు CMR రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. అలాగే ఏలూరులో డెవలప్మెంట్ కోసం ఖోఖో సంబంధించి ఎప్పుడో నుంచి ఇక్కడ మనము ఖోఖో సిటీ పెట్టాలనేది సీఎం గారి ఆకాంక్ష. అదే రకంగా ల్యాండ్లన్నీ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. ఆ ల్యాండ్లో ఖోఖో సిటీ పెట్టడానికి అన్నీ కూడా ముందుకెళ్ళడానికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. నేవీ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి అనుకునే నేవీ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయడం లేదు. అక్కడ ఉండేటోళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 100-110 ఎకరాలకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మా ఉద్దేశం రైతులను ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేయాలని మా ఉద్దేశం కాదు. ఏలూరు పార్లమెంట్కి అభివృద్ధి చెందాలంటే అలాంటి ఒక కంపెనీస్ అయినా కానివ్వండి, లేకపోతే నేవీ ప్రాజెక్ట్ అయినా కానీ ఇవి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖోఖో సిటీని ప్రమోట్ చేయడానికి మనము ముందుకెళ్తున్నాం. ఎక్కడ పెట్టబోతున్నామని రాష్ట్రంలో మత ఘర్షణలతో వైసీపీ అల్లకొల్లాలను సృష్టించేందుకు పన్నాగం పన్నిందని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకు ఉదాహరణ కడప ఆల్మాస్పేటలో జరిగిన సంఘటనే అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రజల్లోకి తప్పుడు సందేశం తీసుకుపోవాలని వైసీపీ ఈ కుట్ర పన్నిందని ఎంఐఎం మహమ్మద్ అలీ విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా ముస్లిం యువకులను రెచ్చగొట్టి కడపలో అల్లకొల్లను సృష్టించాడని ఆరోపించారు. అల్మాస్పేట్లో అల్లలు చూస్తే స్పష్టంగా వైసీపీ వాళ్ళు అంజద్ బాషా అనుచరులు ఈ కుట్రలో పాల్గొన్నట్టు స్పష్టమైన ఆధారాలు పోలీసులకు అందినాయి. కేవలం ఒక హిందూ ముస్లిం గొడవలు సృష్టించి కడపలో లబ్ధి పొందకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలనే దానికే కుట్ర ఇది. పోలీసులు వాళ్ళలో ఒకసారి చూస్తే అహ్మద్ బాషా, షేక్ సయ్యద్ అహ్మద్ బాషా, జాకిర్ హుస్సేను, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతను, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అంజద్ బాషా అనుచరులు. వీళ్ళే జనాన్ని తరలించిన, వీళ్ళే గొడవలకు ఏది ఏమైనా ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందూ కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా బీజేపీ వెంకట సుబ్బారెడ్డి, బొమ్మన విజయ్, బాలకృష్ణ యాదవ్, మసూదన్ రెడ్డి, ఇట్లా లక్ష్మీనారాయణ రెడ్డి వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి అందరూ సమానమే, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు 2 వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. అల్మాస్పేట్లో అల్లలు చూస్తే స్పష్టంగా దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో గురువారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకల్ ఆధ్వర్యంలో జరిపించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో గ్రామస్తులు, రైతులు రోడ్డెక్కారు. గుంటూరు కర్నూలు హైవేపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు తమ వాహనాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల వసూళ్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, రైతులు ధర్నా చేపట్టడంతో ఏఎంఆర్ సంస్థ సిబ్బందితో గ్రామస్తులు, రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మధురానగర్ భార్గవి లేడీస్ హాస్టల్ భవనంపై టెర్రస్లో నివసిస్తున్న హారిక బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం తెలిసి పోలీసులు పరిశీలించగా హారిక 2 రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చని భావించారు. హారిక స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మధురానగర్ భార్గవి లేడీస్ హాస్టల్ భవనంపై టెర్రస్లో నివసిస్తున్న హారిక బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం తెలిసి పోలీసులు పరిశీలించగా హారిక 2 రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చని భావించారు. హారిక స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని కుషాయిగూడ పిఎస్ పరిధిలో కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంటి బాల్కనీలో ఉన్న ఐరన్ ఎయిర్ కూలర్లో నీరు నింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా జరిగి కృష్ణ చేతికి తగిలి కరెంట్ షాక్ గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా పొలోమి ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు కానపూర్ మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. హమాలీ, బర్ధన్, లారీల కొరతతో కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారని, జోగిన వడ్లను తరలించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే గన్ని బ్యాగులు సరఫరా చేయడం లేదని అధికారులు చెబుతున్నారని, ఎవరైనా మీడియాతో మాట్లాడితే వారి వడ్లు కొనడం లేదని, మీడియా ముందుకు రావడం లేదని అధికారుల తీరుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జై జవాన్ మహేశ్వరి గారి నాయకత్వం, మహేశ్వరి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి జై జవాన్, జై జవాన్ మహేశ్వరి గారి నాయకత్వం, మహేశ్వరి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా కొనసాగుతోంది. సన్ఫ్లవర్ పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కారు. ఉదయం నుంచే ఇల్లంతకుంట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సీజన్లో భారీ ఆశలతో సన్ఫ్లవర్ సాగు చేశామని, కానీ పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ధర్నాతో ఇల్లంతకుంట మీదుగా వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోకుండా తూకం వేసి ఏఎంసీ గిడ్డంకులకు తరలించే ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. చెన్నూరు మండలంలో 2 రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుండటంతో లారీలు క్యూ కడుతున్నాయి. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగుల వద్ద లారీ ట్రాక్టర్లు బారులు తీరాయి.
కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జ్లు ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించి తూకం వేసి వాహనాల్లో లోడ్ చేసి గిడ్డంగులకు తరలిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో జరిగిన నూతన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని, రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, అసైన్డ్ భూములు ఇచ్చి ఇల్లులు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఇప్పటికీ ఆ లబ్ధిదారులు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ బీద ప్రజలకు ఇల్లు, ఇది కాంగ్రెస్ పార్టీ బీద ప్రజలకు ఇల్లులు కట్టియాలని చెప్పి ఒక ఆలోచనతోని మేనిఫెస్టోలో ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. 1990లో ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో బీదవానికి స్థలం ఇప్పించి అసైన్ భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లులు కట్టించిన సంగతి ఈ రోజు కూడా ఆ లబ్ధిదారులందరూ కూడా గుర్తు చేసుకుంటారు. తర్వాత 2012లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అల్లునికి ఒక రూము, కొడుకుకు ఒక రూము, పంట మన వెజిటేబుల్స్ చేయడానికి, పంటలు పండించడానికి కొంచెం జాగా, ఇవన్నీ అని చెప్పి 2 సార్లు ఓటు వేయించుకున్నాడు. ప్రజలకు అర్థమైంది ఈయన ఖాళీ మబ్బు పెడతాడని చెప్పి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో ఆ గ్యారంటీ కార్డు ప్రకారంగా అన్ని అమలు చేస్తూ ఇందిరమ్మ ఇల్లులు 3 లక్షల ఇల్లులు ఆల్రెడీ రాష్ట్రంలో కట్టించడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా జూన్ 2 నుంచి ఇంకా 2500 ఇల్లులు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇస్తారు. సో ఎవ్వరు కూడా నిరాశ ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే అర్హత ఉందో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్. 1990లో ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో బీదవానికి స్థలం ఇప్పించి అసైన్ భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లులు కట్టించిన సంగతి ఈ రోజు కూడా ఆ లబ్ధిదారులందరూ కూడా గుర్తు చేసుకుంటారు. తర్వాత 2012లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అల్లునికి ఒక రూము, కొడుకుకు ఒక రూము, పంట మన వెజిటేబుల్స్ చేయడానికి, పంటలు పండించడానికి కొంచెం జాగా, ఇవన్నీ అని చెప్పి 2 సార్లు ఓటు వేయించుకున్నాడు. ప్రజలకు అర్థమైంది ఈయన ఖాళీ మబ్బు పెడతాడని చెప్పి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో ఆ గ్యారంటీ కార్డు ప్రకారంగా అన్ని అమలు చేస్తూ ఇందిరమ్మ ఇల్లులు 3 లక్షల ఇల్లులు ఆల్రెడీ రాష్ట్రంలో కట్టించడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా జూన్ 2 నుంచి ఇంకా 2500 ఇల్లులు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇస్తారు. సో ఎవ్వరు కూడా నిరాశ ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే అర్హత ఉందో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 1990లో ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీట్ పరీక్ష రద్దయిందని, దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంచిర్యాల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల నరేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో నగర మేయర్తో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. నీట్ పరీక్ష రద్దుతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని నరేష్ అన్నారు. నీట్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి ఎగ్జామ్. ఈరోజు పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం, దానివల్ల మరి ఎగ్జామ్ రద్దు అవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఏ గవర్నమెంట్ రాలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పాలించినప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చిన్న పేపర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే ఇటు పేపర్ మన పరీక్షలు రద్దు అవ్వడం ఎప్పుడు జరగలేదు. కేవలం ఇక్కడ మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలించినప్పుడు అటు
గ్రూప్ 2 పరీక్షలు రద్దు అవడం కావచ్చు. ఇప్పుడు చూసుకుంటే నీట్ పరీక్ష దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలు వారి భవిష్యత్తు మీద ఆధారపడినటువంటి ఈ యొక్క ఇంత పెద్ద పరీక్షను రద్దు చేయడం చాలా దుర్మార్గం విషయం. ఎన్నో కళలతోని ఎన్నో ఆశలతోని చదువుకొని దాదాపుగా సంవత్సరాల పొంటి చదువుకొని విద్యార్థులకు ఈరోజు ఈ గవర్నమెంట్ ద్వారా నిరాశపరచడం, దాని ద్వారా ఈరోజు విద్యార్థులు కూడా మరి పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి వెంటనే ఇలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా ఎవరైతే ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారు ఉన్నారో వారిని కఠినంగా ఈ దేశంలో ఉన్నటువంటి శిక్షలు అనుభవించే విధంగా శిక్షించి ఇక్కడైతే మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే దీనికి నిరసనగా మరి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నీట్ అనేది ఒక గౌరవమైన ఇది వాళ్ళ లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.